హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో. ఒక్క క్షణం ఇమాజిన్ చేయండి, మీరు ఓషన్ మధ్యలో ఒక షిప్ మీద ట్రావెల్ చేస్తున్నారు. వాటర్ సర్ఫేస్ కామ్గా ఉంది, కానీ ఒక జైంట్ షాడో స్లోగా కింద మూవ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వాటర్ సర్ఫేస్ ఎక్స్ప్లోడ్ అయ్యి స్ప్లాష్ అవుతుంది. మీ ముందు బిల్డింగ్ సైజ్ క్రీచర్ సర్ఫేస్ కి వస్తుంది. అది షార్క్ కాదు, అది డైనోసార్ కూడా కాదు, అదే వేల్. ఎర్త్ యొక్క హిస్టరీలో బ్రతుకుతున్న లార్జెస్ట్ యానిమల్స్. దీనిలో కొన్ని వేల్స్ బస్ సైజులో ఉంటాయి, కొన్ని వేల్స్ అయితే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి, కొన్ని వేల్స్ సాంగ్స్ పాడుతాయి, ఇంకా కొన్ని వేల్స్ ఓషన్ యొక్క డీపెస్ట్ ప్లేసెస్ కి డైవ్ చేస్తాయి. కానీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే, వేల్స్ ఎంత పెద్దగా గ్రో అవుతాయి? అవి ఫిష్ లా స్విమ్ చేస్తాయి, కానీ ఫిష్ కాదంట. వేల్స్ సాంగ్స్ ఎందుకు పాడుతాయి? ఇంకా వేల్స్ యొక్క ఫ్యూచర్ సేఫ్ గా ఉందా? ఈ రోజు వీడియోలో మనం వేల్స్ గురించి మోస్ట్ షాకింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. సో ఇంకా పదండి, అస్సలు వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నంబర్ 1. భూమి చరిత్రలో ఎప్పుడు జీవించిన అతిపెద్ద జీవి అంటే బ్లూ వేల్. ఈ బ్లూ వేల్ లెంగ్త్ ఆల్మోస్ట్ 25 నుండి 30 మీటర్ల వరకు ఉంటుంది. అంటే రఫ్లీ 3 పెద్ద బస్సెస్ అంత లెంగ్త్ అనమాట. వెయిట్ అయితే ఆల్మోస్ట్ 150 నుండి 180 టన్నుల వరకు ఉంటుంది. కంపారిజన్ కోసం చెప్పాలి అంటే 30 ఏనుగుల వెయిట్ కలిపితే ఒక బ్లూ వేల్ వెయిట్ కి సమం. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, బ్లూ వేల్ హార్ట్ సైజ్ ఆల్మోస్ట్ ఒక స్మాల్ కార్ అంతా ఉంటుంది. హార్ట్ బీట్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఒక్క నిమిషంలో 5 నుండి 10 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, భూమిపై బ్రతికే అతిపెద్ద జీవి అయిన బ్లూ వేల్ తినే ఫుడ్ మాత్రం చాలా చిన్నవి. అవి క్రిల్ అని పిలిచే చిన్న స్ట్రింప్ లాగా ఉండే జీవులను తింటాయి. ఒక బ్లూ వేల్ ఒక రోజులో 3 నుండి 4 టన్నుల క్రిల్ తింటుంది. అంటే ఆల్మోస్ట్ 4000 కిలోల ఫుడ్ అన్నమాట. కాబట్టి ఇమాజిన్ చేయండి, భూమిపై అతిపెద్ద జీవి, కానీ తన ఆహారం మాత్రం చాలా చిన్నవి. ఇది నేచర్ లో ఉన్న ఒక ఇంక్రెడిబుల్ బ్యాలెన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాలా మంది అనుకుంటారు వేల్స్ అంటే ఒక పెద్ద ఫిష్ అని, కానీ నిజం ఏంటి అంటే వేల్స్ ఫిష్ కాదు. వేల్స్ యాక్చువల్లీ మ్యామల్స్. అంటే మనుషులు, ఎలిఫెంట్స్, డాల్ఫిన్స్ లాగా వేల్స్ కూడా మ్యామల్స్ ఫ్యామిలీకి చెందినవి. మ్యామల్స్ కి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఏంటి అంటే, వాటి బాడీలో వామ్ బ్లడ్ ఉంటుంది, వాటి బేబీస్ కి మిల్క్ ఇవ్వాలి, ఇంకా అవి లంగ్స్ తో శ్వాస తీసుకుంటాయి. ఎగ్జాక్ట్లీ అలాగే వేల్స్ కూడా చేస్తాయి. ఫిష్ లాగా గిల్స్ తో వాటర్ నుండి ఆక్సిజన్ తీసుకోవు. కాబట్టి వేల్స్ కొన్ని నిమిషాలకి ఒకసారి వాటర్ సర్ఫేస్ కి వచ్చి గాలి పీల్చుకుంటాయి. అందుకే వేల్స్ తల మీద బ్లో హోల్ అనే స్పెషల్ ఓపెనింగ్ ఉంటుంది. వేల్స్ సర్ఫేస్ కి వచ్చినప్పుడు ఆ బ్లో హోల్ ద్వారా ఎయిర్ స్ట్రాంగ్ గా రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకి వాటర్ ఫౌంటైన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, వేల్ బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళ మదర్ మిల్క్ ఫీడ్ చేస్తుంది. కాబట్టి వేల్స్ ఓషన్ లో బ్రతుకుతున్న వాళ్ళ జీవన విధానం మాత్రం మ్యామల్స్ లాగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం వేల్స్ ని చూస్తే మోస్ట్లీ అవి ఒక పెద్ద సైజు ఉన్న యానిమల్స్ మాత్రమే అనుకుంటాం. కానీ ఇంకొక నిజం ఏంటి అంటే, వేల్స్ చాలా ఇంటెలిజెంట్ క్రీచర్స్. ఎస్పెషలీ కొన్ని స్పీషీస్ లో బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి స్పర్మ్ వేల్. ఈ వేల్స్ కి ఎర్త్ లోనే లార్జెస్ట్ బ్రెయిన్ ఉంటుంది. కానీ సైజ్ మాత్రమే కాదు, వాళ్ళ బిహేవియర్ చూస్తే కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. వేల్స్ మోస్ట్లీ గ్రూప్స్ లో ట్రావెల్ చేస్తాయి. ఈ గ్రూప్స్ ని పాడ్స్ అని పిలుస్తారు. ఈ పాడ్స్ లో వేల్స్ ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటాయి. కలిసి హంట్ చేస్తాయి, కలిసి ట్రావెల్ చేస్తాయి, ఇంకా డేంజర్ ఉంటే ఒకరిని ఒకరు ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, కొన్ని వేల్స్ హంటింగ్ టైంలో టీమ్ వర్క్ యూజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కి కొన్ని వేల్స్ ఫిష్ ని ఒక ప్లేస్ లో గ్యాదర్ చేసి స్ట్రాటజీతో హంట్ చేస్తాయి. అందుకే చాలా మంది సైంటిస్ట్స్ వేల్స్ ని ఓషన్ లో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ యానిమల్స్ లో ఒకటి అని కన్సిడర్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఓషన్ గురించి మనం ఆలోచించినప్పుడు మనకి మోస్ట్లీ సైలెన్స్ గుర్తుకు వస్తుంది. కానీ నిజం ఏంటి అంటే, ఓషన్ కంప్లీట్లీ సైలెంట్ కాదు. ఓషన్ డెప్త్స్ లో కొన్ని యానిమల్స్ చాలా పవర్ఫుల్ సౌండ్స్ క్రియేట్ చేస్తాయి. అందులో మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ హమ్ బ్యాక్ వేల్. ఈ వేల్స్ క్రియేట్ చేసే సౌండ్స్ ని సైంటిస్ట్స్ వేల్ సాంగ్స్ అని పిలుస్తారు. ఈ సాంగ్స్ సింపుల్ సౌండ్స్ కావు, చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్స్ లో ఉంటాయి. కొన్ని వేల్స్ సాంగ్స్ ఆల్మోస్ట్ 20 నిమిషాల వరకు కంటిన్యూ అవుతాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఒక రీజన్ లో ఉన్న హమ్ బ్యాక్ వేల్స్ ఆల్మోస్ట్ సేమ్ సాంగ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తాయి. కొన్ని మంత్స్ తర్వాత ఆ సాంగ్ ప్యాటర్న్ మారిపోతుంది, మళ్ళీ న్యూ వర్షన్ క్రియేట్ అవుతుంది. ఇది చూస్తే సైంటిస్ట్ కి ఒక డౌట్ వచ్చింది. వేల్స్ ఈ సాంగ్ ని కమ్యూనికేషన్ కోసం యూస్ చేస్తున్నాయా, లేదా మేట్స్ ని అట్రాక్ట్ చేయడానికి యూస్ చేస్తున్నాయా అని. రీసెర్చ్ ప్రకారం మేల్ హమ్ బ్యాక్ వేల్స్ మోస్ట్లీ ఈ సాంగ్స్ పాడుతున్నాయి అని తెలిసింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, వేల్ సాంగ్స్ ఓషన్ వాటర్ లో హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ అవుతాయి. అంటే ఒక వేల్ క్రియేట్ చేసిన సౌండ్ చాలా దూరంలో ఉన్న ఇంకొక వేల్ కి వినిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5.
ఓషన్ సర్ఫేస్ చూస్తే చాలా పీస్ఫుల్ గా కనిపిస్తుంది, కానీ ఓషన్ డీప్ లో మాత్రం చాలా మిస్టీరియస్ వరల్డ్ ఉంటుంది. అక్కడ సన్లైట్ ఆల్మోస్ట్ రీచ్ అవ్వదు, కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది. కానీ షాకింగ్ విషయం ఏంటి అంటే కొన్ని వేల్స్ ఆ డీప్ డార్క్ ఓషన్ లో కూడా హంట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కి స్పర్మ్ వేల్. ఈ స్పర్మ్ వేల్స్ ఎర్త్ లో ఉన్న డీపెస్ట్ డైవింగ్ మ్యామల్స్ లో ఒకటి. ఒక స్పర్మ్ వేల్ ఆల్మోస్ట్ 3000 మీటర్స్ డెప్త్ వరకు డైవ్ చేయగలవు, అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్లు ఓషన్ లోపలికి. ఇమాజిన్ చేయండి, అంత డెప్త్ లో కంప్లీట్ డార్క్నెస్, టెంపరేచర్ కూడా చాలా తక్కువ. కానీ స్పర్మ్ వేల్స్ అక్కడ జైంట్ స్క్విడ్స్ ని హంట్ చేస్తాయి. జైంట్ స్క్విడ్ అనే క్రీచర్ కూడా ఓషన్ లో చాలా మిస్టీరియస్ యానిమల్. కొన్ని జైంట్ స్క్విడ్స్ ఆల్మోస్ట్ 10 మీటర్ల వరకు ఉంటాయి. సైంటిస్ట్ స్పర్మ్ వేల్స్ బాడీ మీద పెద్ద సర్క్యులర్ స్కార్స్ అబ్జర్వ్ చేశారు. రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే అవి జైంట్ స్క్విడ్ యొక్క సక్షన్ కప్ మార్క్స్. అంటే డీప్ ఓషన్ లో స్పర్మ్ వేల్ వర్సెస్ జైంట్ స్క్విడ్ మధ్య రియల్ బ్యాటిల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికీ సైంటిస్ట్ కి ఆ బ్యాటిల్ ఎగ్జాక్ట్ గా ఎలా జరుగుతాయో ఫుల్లీ క్లారిటీ లేదు. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, ఓషన్ డీపెస్ట్ డార్క్నెస్ లో కూడా నేచర్ లో పవర్ఫుల్ ప్రెడేటర్స్ సర్వైవ్ అవుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ట్రావెల్ అంటే మాక్సిమం సిటీస్ మధ్య లేక కంట్రీస్ మధ్య ట్రావెల్ చేస్తాం. కానీ ఓషన్ లో కొన్ని యానిమల్స్ ఇంక్రెడిబుల్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేస్తాయి. అందులో వేల్స్ టాప్ లో ఉంటాయి. కొన్ని వేల్ స్పీషీస్ ప్రతి సంవత్సరం థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కి హమ్ బ్యాక్ వేల్. ఈ వేల్స్ ఆల్మోస్ట్ 16,000 కిలోమీటర్ల వరకు మైగ్రేట్ అవుతాయి. అంటే ఇమాజిన్ చేయండి, ఇండియా నుండి అమెరికా వరకు డిస్టెన్స్ కి ఆల్మోస్ట్ సమానం. వేల్స్ ఈ జర్నీ ఎందుకు చేస్తాయి అంటే దానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. కోల్డ్ పోలార్ ఓషన్స్ లో ఫుడ్ చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి వేల్స్ అక్కడ సమ్మర్ టైంలో ఫీడింగ్ చేస్తాయి. కానీ బేబీ వేల్స్ పుట్టడానికి ఆ కోల్డ్ వాటర్ సర్ఫేస్ కరెక్ట్ కాదు, కాబట్టి వింటర్ టైంలో వేల్స్ వార్మ్ ట్రాపికల్ ఓషన్స్ కి మైగ్రేట్ అవుతాయి. అక్కడ కామ్ వాటర్ లో బేబీ వేల్స్ కి జన్మనిస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వేల్స్ ఈ హ్యూజ్ జర్నీస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ రూట్స్ ఫాలో అవుతాయి. సైంటిస్ట్ ఇప్పటి వరకు రీసెర్చ్ చేస్తున్నారు వేల్స్ నావిగేషన్ ఎలా చేస్తాయి అని. కొన్ని థియరీస్ ప్రకారం అవి ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని యూజ్ చేస్తాయి అని అనుకుంటున్నారు. కాబట్టి వేల్స్ మైగ్రేషన్ నేచర్ లో జరిగే గ్రేటెస్ట్ ఓషన్ జర్నీస్ లో ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఓషన్ లో వేల్స్ చాలా పెద్ద యానిమల్స్ అని మనకి తెలుసు కదా, కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వాళ్ళ బేబీస్ కూడా పుట్టిన టైం నుండి చాలా పెద్ద సైజులో ఉంటాయి. వేల్ బేబీస్ ని సైంటిస్ట్ కాల్ఫ్స్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ కి బ్లూ వేల్ బేబీ గురించి చెప్పాలి అంటే అవి పుట్టినప్పటి నుంచే ఆల్మోస్ట్ 7 మీటర్ల లెంగ్త్ ఉంటాయి. వెయిట్ కూడా ఆల్మోస్ట్ 2 నుండి 3 టన్స్ వరకు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక స్మాల్ ఎలిఫెంట్ వెయిట్ కి సమానం. నేచర్ లో యానిమల్స్ గ్రోత్ స్పీడ్ గురించి మాట్లాడితే వేల్ బేబీస్ గ్రోత్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఓషన్ లో వేల్స్ ఎంత పెద్ద క్రీచర్స్ అయినా వాటి బిగ్గెస్ట్ డేంజర్ షార్క్స్ కాదు, ఇంకొక వేల్ కూడా కాదు, హ్యూమన్స్. పాస్ట్ లో చాలా సంవత్సరాల క్రితం వేల్ హంటింగ్ అనే యాక్టివిటీ చాలా పెద్ద స్కేల్లో జరిగింది. వేల్స్ ని ఆయిల్, మీట్ ఇంకా వేరే ప్రొడక్ట్స్ కోసం లక్షల సంఖ్యలో చంపేశారు. కొన్ని వేల్ స్పీషీస్ ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్ దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు హంటింగ్ కొంచెం కంట్రోల్లో ఉన్న కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఎగ్జాంపుల్ కి ఓషన్ లో మనం పడేస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ తిని వేల్స్ యొక్క హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఓషన్స్ లో షిప్స్ ట్రాఫిక్ పెరగడం వల్ల కొన్నిసార్లు వేల్స్ సర్ఫేస్ కి వచ్చినప్పుడు షిప్స్ తో కొలైడ్ అయ్యి ఇంజ్యూర్ అవుతున్నాయి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఓషన్స్ లో పెరుగుతున్న నాయిస్ పొల్యూషన్. షిప్స్ ఇంకా మెషిన్స్ క్రియేట్ చేసే సౌండ్ వల్ల వేల్స్ యొక్క కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఈ సిస్టమ్ డిస్టర్బ్ అయితే వాళ్ళ సర్వైవల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇంకా క్లైమేట్ చేంజ్ వల్ల ఓషన్స్ టెంపరేచర్స్ పెరగడంతో వేల్స్ యొక్క ఫుడ్ చైన్ ఎఫెక్ట్ అవుతుంది. వేల్స్ ఫ్యూచర్ సేఫ్ గా ఉండాలి అంటే మనం ఓషన్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. వేల్స్ ప్రొటెక్ట్ అయితే ఎంటైర్ ఓషన్ ఎకో సిస్టమ్ ప్రొటెక్ట్ అయినట్లే. సో ఓషన్ లో చూస్తే వేల్స్ జస్ట్ పెద్ద క్రీచర్స్ లా కనిపిస్తాయి, కానీ నిజం ఏంటి అంటే బ్లూ వేల్ లాంటి జైంట్స్, సాంగ్స్ పాడే హంబ్యాక్ వేల్స్, ఇంకా డీప్ ఓషన్ లో సర్వైవ్ అయ్యే స్పర్మ్ వేల్స్, ఇవన్నీ కలిసి ఒక ఇంక్రెడిబుల్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నాయి. మనం చేసిన చిన్న చిన్న యాక్షన్స్ కూడా వాళ్ళ ఫ్యూచర్ ని ఇంపాక్ట్ చేయగలవు. కాబట్టి ఓషన్స్ ని ప్రొటెక్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఇందులో మీ ఫేవరెట్ ఫ్యాక్ట్ ఏది తప్పకుండా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.